తునబ్బాయి అనమాట. అయితే మనోడు వాకింగ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తున్నాడు. వంకాయలు చూడండి ఎంత పెద్ద అది ఇరవై చిన్నది షుగర్ బీపీ. మనం అరకులో ట్రావెల్ చేసినప్పుడు అయితే కుర్రోడు అయితే అన్న అరకు దాటిన తర్వాత ఒక గిరిజన సంత అయితే ఉంటది, అక్కడికైతే వెళ్ళండి, అక్కడ ఐటమ్స్ కూడా బాగానే అమ్ముతారు, ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి వీడియో కవర్ చేయమని చెప్పాడు. సో మేము మా అరకులో మా వర్క్ అయిపోయింది కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయాం వెళ్ళిపోవడానికి. వెళ్తుంటే మాకు వెళ్ళిన 10 కిలోమీటర్లోనే సంత అయితే మాకు తగిలింది. పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ ఇక్కడ చెరుకులు అమ్ముతున్నారు, గాజులు బాగానే అమ్ముతున్నారు అన్ని. కానీ ఇక్కడ నేచురల్ గా ఆర్గానిక్ పంటలు అయితే అమ్ముతారు. ఇక్కడ మాక్సిమం ఆర్గానిక్ ఉంటుంది, మామూలుగా ఏది ఉంటుంది ఇక్కడ. చూడండి ఇదంతా కూడా సంతలో కూడా మనకి హోల్సేల్ రేట్లు అయితే దొరికితే మనకి కవర్స్ అయితే ఉంటాయి. కవర్స్ 20 రూపాయలకి ఎంతకు ఇచ్చేస్తారు. అవి వచ్చి కేజీన్నర పైన ఉంటాయి. మన బండి అయితే ఏదైనా పక్కన పెట్టి అయితే మనం మార్కెట్ లోకి అయితే వెళ్ళి వీడియో తీయడానికి ట్రై చేద్దాం. బండి పార్కింగ్ ప్లేస్ ఎక్కడన్నా ఉందేమో చూద్దాం ముందు. ఫస్ట్ మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసి అయితే మనం మార్కెట్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మన బండి అయితే పక్కన అయితే పార్క్ చేస్తాం పదండి, సంతలోకి వెళ్ళి అయితే వెళ్ళొచ్చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ వ్లాగ్స్. ఈ రోజు మనం అయితే అరకు నుంచి పాడేరు అయితే వెళ్ళే రూట్ లో ఉన్నాం కదా. చించుమండ అనే గ్రామానికి అయితే వచ్చాం మనం. ఇక్కడ గిరిజన సంత అయితే జరుగుతుంది. చూద్దాం ఇక్కడ ఏమేమి సామాన్లు అయితే ఉన్నాయి అన్ని కూడా మీకు వీడియో అయితే తీసి నేనైతే చూపిస్తాను. ఇదిగోండి మనోడు అయితే తునబ్బాయి అనమాట బ్రో. అయితే మనోడు వాకింగ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తున్నాడు మనోడు. అయితే ఇప్పుడు మేమిద్దరం అయితే అరకులో అయితే కలిసాము. వీళ్ళు ఏంటంటే మనోడిని చూసి సామాన్లు ఏంటని అడుగుతున్నారు, ఈ సామాన్లు ఏంటో అని అడుగుతున్నారు. వీళ్ళు కొత్తగా కనబడుతున్నారు కదా. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటారు. దూరం నుంచి మనలాగా ట్రావెలింగ్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా పండించిన పంటలు ఇవన్నీ. ఇక్కడ అయితే మనకి డ్రెస్సులు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ రుద్రాక్షలు చాలా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉందన్నమాట. ఏంటండి కస్తూరి, ఇది ఓకే సాలిగిరా. ఏం మనకైతే అర్థం కావట్లేదు, వాళ్ళ లాంగ్వేజ్ లో ఏమి ఉంటాయి కదా. రుద్రాక్షలు కూడా గట్టిగా అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ బట్టలు కవర్ అంతా 50, కవర్ అయితే 50 రూపాయలు చెప్తున్నారు. ఏంటి అంటే ఒక ముఖం గల చంద్రముఖి రుద్రాక్షలు. कुटे नहीं जा नहीं लिया। एक मुट्ठी पहनना गले में कितना हो? वो जोड़ा 500 नको मेरा नको गाछ ले जा गाछ नको ఈ ఆటో అయితే ఒకసారి అడుగుతాం, గిరిజనులు ఎంత దూరం నుంచి వచ్చి ఖరీదు చేస్తారు? బై ఎక్కడి నుంచి వస్తారు ఈ సంతకి? ఎంత దూరం నుంచి వస్తారు ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తారు? 15 కిలోమీటర్ల నుంచి. లోపలికి ఊర్లు ఉన్నాయా? అయితే ఇక్కడ నుంచి మా ఊరు నుంచి 10 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు. 17 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వస్తారు ఇక్కడికి సంతకి. ఇంకా ఇంకెక్కడ ఉన్నవా సంతలో? ఇది ఒకటే సంత? అరకు సంత. అరకు సంత ఎప్పుడు? శుక్రవారం, శనివారం ముక్కుంపేట. ఓకే, ఈ ఊరేం ఊరు? చించుమండ. మనకి సంతలో ట్రైబల్స్ తో పాటు కూడా బయట నుంచి పాడేరు నుంచి వచ్చి అయితే ఇక్కడ సామాన్లు అయితే అమ్ముతారు. ఇక్కడ దొరకందంటూ ఉండదు, మొత్తం అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. నిజంగా షాక్ అయితే అయిపోయాను ఇక్కడ ఐటమ్స్ చూసి. ఇంకా ముందు మీకు బోల్డ్ ఉన్నాయి, నేను చూపిస్తాను. బైక్ మీద వచ్చినప్పుడు చూసాను, మీకు క్లారిటీగా అయితే నేను చూపిస్తాను మొత్తం అన్ని కూడా ఏమేమి ఉన్నాయో. నేచురల్ గా పండించిన పంట కాబట్టి కొంచెం ఒక రూపాయి ఎక్కువ ఉన్నా సరే ఇటువంటి దగ్గర తీసుకుంటే మనకి కొంచెం ఆరోగ్యానికి బాగుంటది అనమాట. ఇది వంకాయలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. వంకాయలు, టమాటాలు ఏవి పెడతాయి ఉన్నాయి అనమాట. పాడేరులో ఉంటారు, పాడేరు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతారు. ఓకే, ఫ్రూట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫ్రూట్స్ విజయవాడ నుంచి తీసుకొస్తారు. విజయవాడ నుంచి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొస్తారు. ఇవి ఎక్కడే పండుగ ఉంది కదా, ఇవి చింతపల్లి.
ఓకే, స్ట్రాబెరీస్ చింతపల్లి నుంచి అయితే తీసుకుంటారు. లంసింగ్ చింతపల్లి. ఏం పేరన్నా? రవి. ఓకే. పప్పులు, మిల్ మేకర్లు, మొత్తం ఎర్రపప్పు, తెల్లపప్పు, బీన్స్, బంగాళదుంపలు, గాజులు అన్ని కూడా అమ్ముతారనమాట. మీదే ఊరు? పాడేరా. ఓకే. మీరు డైలీ ఇక్కడికి వచ్చి సంతల్లో ఇక్కడికి వచ్చి అమ్ముతారా? వీక్లీ. ఇక్కడ నుంచి పాడేరు ఎంత దూరం ఉంటుంది? 35 కిలోమీటర్స్. ఎలాగొస్తారు? నడుచుకుని వచ్చేస్తారా? బొలేరో మీద వచ్చి అమ్ముతారు. ఓకే. ఏం పేరన్నా? ప్రసాద్. మనోడి పేరు ప్రసాద్. మనోడు పాడేరు నుంచి వచ్చి ఇక్కడ అయితే అమ్ముతాడంట ఫ్రూట్స్. ఓకే. ఇక్కడ అన్ని కూడా మనకు మ్యాక్సిమం వంకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా అన్ని అందరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే సంత కదా, సంతలో కొంచెం రీజనబుల్ రేట్లో ఉంటాయి. అయితే పిండి వంటలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. ఇట్లు కూడా ఉన్నాయి. అదిగోండి వెనకాల అయితే వేస్తున్నారు పిండి వంటలు. లోపల వేసి బయట అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా పాడేరు నుంచి కూడా వచ్చి ఇక్కడ అయితే అమ్ముతారు. అంటే ఈ సబ్బులు, షాంపూలు అయితే ఇక్కడ రేట్లు అయితే వీళ్ళకి తెలియదు కదా. సో పాడేరు నుంచి వచ్చి అయితే వీళ్ళు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వీళ్ళు మామూలు కూరగాయలు అమ్ములు అయితే మాత్రం ట్రైబల్స్ అమ్ముతారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇక్కడ నుంచే పట్టుకెళ్తా ఉంటారు. పప్పులు, ఉప్పులు, నూనె మొత్తం అన్ని ఇక్కడ నుంచి అయితే కొనుక్కొని వెళ్తారు వీళ్ళు. ఇదిగో సేమియాలు అయితే మన నిత్యావసర సరుకులు అన్ని కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. మనకి పైకి అయితే వెళ్దాం. ఇదిగోండి ఇంకా షాపులు అయితే ఉన్నాయి. పైన టైలరింగ్ కూడా ఇక్కడ చేస్తున్నారు. బట్టల సైజులు అయితే కూడా చేస్తున్నారు ఇక్కడ మొత్తం అన్ని. బట్టల షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు మొత్తం ఎటు జెడ్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఇంకా కత్తులు మొత్తం అన్ని కూడా, సుత్తులు, సేనాలు మొత్తం అన్ని కూడా ఇక్కడ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడైతే పిండి వంటలు అయితే వేస్తున్నారు ఇక్కడ. అటువైపు కూడా ఉంది సంత. చాలా పెద్ద సంత ఇది. ఇది వారంలో ఒకసారి పెడతారు కాబట్టి చాలా పెద్ద సంత అయితే నడుస్తుంది ఇక్కడ. మన వీడియో తీస్తుంటే అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నా ఏంటి అని చెప్పి మన వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. నిజంగా వీళ్ళు కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియో తీసుకున్నారు, పక్క అయితే ఉన్నాను అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇవ్వండి పప్పులు, ఉప్పులు, మొత్తం ఎల్లుల్లిపాయలు మొత్తం అన్ని. ఎల్లుల్లిపాయలు ఎక్కడి నుంచి తెస్తారండి? మీరు లోకల్ వాళ్ళేనా? ఓకే. ఇంకా ట్రైబల్స్ అనుకున్నా. ఎల్లుల్లిపాయలు ఎక్కడి నుంచి తెస్తారండి? మాకు అనకాపల్లి నుంచి. ఓకే ఓకే, అదే ట్రైబల్స్ ఏమనుకున్నాను. మీరు అందరూ కూడా పాడేరు నుంచి వచ్చి షాపులు వేస్తారు. ఇప్పటికేమో ఎండి చేపలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సంత అయితే చాలా పెద్దగా ఉంది. ఏంటండి? కళ్ళు తయారు చేయడానికి ఇక్కడ నుంచి అయితే పట్టుకెళ్తారంట. ఇవి కూడా దొరకని అంటూ లేవు, అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. చేపల మార్కెట్ అయితే ఉంది ఇక్కడ. చేపలు ఏ ఊరు నుంచి తెస్తారా? నక్కపల్లి నుంచి, విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. వారంలో ఒక్కరోజు ఉంటుంది ఇదండి సంత. మీరు ప్రతి సంతకి వెళ్తారా అమ్మడానికి? మీరు పాడేరండి మీది? చాలా మంది కూడా పాడేరు నుంచి వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. కొనుక్కున్న వాళ్ళందరూ లోకల్ వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు. అమ్మే వాళ్ళు మాత్రం పాడేరు నుంచి వచ్చి అమ్ముతున్నారు. అంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ అయితే ఉండదు కదా సామాన్లు అవి అమ్మడానికి. బయట నుంచి వచ్చి అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే కళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇవి కళ్ళు, జీడికి కళ్ళు. ఏంటండి జీడికి కళ్ళ? ఎంత? వద్దు వద్దు వద్దు, కళ్ళు అంటున్నారు. జీడికి కళ్ళు ఎంతది? ఎంతది? మొత్తం వస్తుందా? దూరం వెళ్ళాలి. జీడికి కళ్ళు అయితే అమ్ముతున్నారు. ఎక్కడ మీది? మాది ఇదే ఊరు. ఓకే, థాంక్స్ అన్న. బాయ్. ఓకే. కాదు మా బేస్ ఎక్కడ లేదు. కొత్తపల్లి. ఇలాగ వస్తున్నారా? అలాగ వస్తున్నారా? ఇలాగ వస్తుంది. వెళ్ళిపోతుంది. ఇలాగ వస్తున్నారా? తీసేనా? అదిగో అదిగో ఇది నేను తాగను. ఇది ఎంత? ఇది దీన్ని నిండా వస్తా? అది 20. అది 20.
లోట 20 రూపాయలు. ఎంత ఇది? అది 20 చిన్నది. లేదు లేదు చేతు లేదు. మన బ్రో అయితే జిడికలు అయితే టేస్ట్ చేస్తున్నాడు. మనోడు ఎప్పుడు కూడా తాగలేదంట. ఫస్ట్ ఏమో టేస్ట్ చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చారు గ్లాస్. లేదు తాగుతుండే కదా. ఎలాగన్నా మన కళ్ళలో అయితే లేదు. మడిగల్లో కాదు అది. చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. మన కళ్ళలో అయితే లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే టేస్ట్ వేరేలా ఉంది, వెరైటీగా చాలా బాగుంది. చూద్దాం కిక్ ఎలా ఉంటుందో. నేను చాలా కొంచెం తాగాను. మీకు కాదు, నాగే తీసుకున్నా. మీకు కాదు, మైకి తీసుకున్నా. దానికి 50 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వకపోతే షాప్ పెట్టేద్దాం. ఇక్కడతో అయితే మనకి మార్కెట్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడైతే బెల్ట్ లో లైట్లు అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ మనకి ఇక్కడేమో చెప్పులు అమ్ముతున్నారు, చేపలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చేపలు 1 గ్రామ్ గోల్డ్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చెప్పులు మొత్తం అన్ని 1 గ్రామ్ అండి మీది మామూలు నార్మల్. ఇక్కడ నార్మల్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇది వీక్లీ వన్స్ కాబట్టి ఎవరో అలా కొనుక్కుంటూనే ఉంటారు ఈ మార్కెట్ లోని. బ్రో నీ లగేజ్ ఎక్కువైపోయింది, 10 వెళ్ళిపోయింది. ఇక్కడ బ్యాంక్ లో స్విచ్ బోర్డులు మొత్తం అన్ని, కత్తిర్లు మొత్తం, స్క్రూ డ్రైవర్లు మొత్తం అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఇదిగోండి సౌండ్ బాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ లేని ఐటమ్ అయితే ఇక్కడ ఉంది, మనకు కూడా దొరకదు అటువంటి ఇక్కడ అయితే దొరుకుతున్నాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇటువంటి ప్లేస్ లో చూడండి ఎంత పెద్ద స్పీకర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని కటింగ్ ప్లేయర్లు చూడండి, చాకులు మొత్తం, లైట్లు. నిజంగా కొత్త కొత్త ఐటమ్ అయితే మనకు కూడా దొరకదు. అటువంటి ఐటమ్ అయితే ఇక్కడ దొరకదు. సోలార్ లైట్ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చిన్న చిన్నగా ఉంది. కానీ ఏంటంటే వీళ్ళకి మైనస్ ఏంటంటే ఎండ అయితే మొఖాన్ని కొట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళకి మామూలు ఇబ్బందికి చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. ఎండ కరెక్ట్ గా కూడా ముఖానికి కొడుతుంది వీళ్ళకి కరెక్ట్ గా. పాపం గొడుగులు లాంటివి ఏమన్నా ఉంటే కూడా కొంచెం బాగుంది వీళ్ళకి. గొడుగులు లేకపోవడంతో కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు వీళ్ళు. చూడండి టవల్ అయితే పెట్టుకుంటున్నారు, ముఖాలకు ఇబ్బంది అయిపోతుంది వీళ్ళకి కూడా. వంకాయలు మాత్రం మంచి నిగనికలు ఆడుతున్నాయి వంకాయలు. ఇది కంద తెలుసు కదా, ఇదనమాట కంద. పసుపు, నిమ్మకాయలు. ఏంటండి ఆట పిక్కలా అంటే? ఏం చేస్తారు దీన్ని? కాల్చుకొని తింటారు. కూర వండుకుంటారా? కూర వండుకుంటారా? ఓకే. షుగర్ బీపీలకి అయితే పనిచేస్తుందంట ఇది. ఏం పేరు దీని పేరు? అడ్డా పిక్కలు. ఓకే ఓకే. అడ్డాకులు పిక్కలు అంటే అడ్డాకులు. ఓకే ఓకే తెలుసు 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 అడ్డాకులు తెలుసు. ఇది తింటే బీపీలు షుగర్లు అయితే రావంటే ఇవి. ఒంటికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటే ఇవి. నిజంగా గిరిజనులు మాత్రం నిజంగా పండించే పండ్లు చాలా నేచురల్ గా అయితే ఉంటాయి ఇవి. మనకి ఎక్కడ కూడా దొరకవు ఇటువంటివి. ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. అందుకే వీళ్ళు ఎంత ఆరోగ్యంగా అయితే ఉంటారు. ఇక్కడైతే పోగుల కింద అయితే అమ్ముతున్నారు వీళ్ళు. ఇవి పిక్కలు, ఇవి బీన్స్ పిక్కల టైప్ అనమాట ఇవి. మనమైతే అసలు తిన్న కూడా తిన్నాం. ఉల్లికాయలు ఉంటాయి చూసారా, ఉల్లికాయలు అయితే కూడా అమ్ముతున్నారు. అవి కూడా నిజంగా హెల్త్ కి చాలా మంచివి ఇవి. అలా టీవీలో గట్టా పెట్టద్దని చెప్పి ఇదిగోండి ఇక్కడైతే పప్పులు అయితే అమ్ముతున్నారు ఇక్కడ. కానీ సంతలో ఏంటంటే మంచి మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. మనకి నేచురల్ గా పండించే ఫుడ్ అయితే దొరుకుతుంది. అది బెల్లం కూడా అమ్ముతున్నారు. మొత్తం దొరకని అంటూ లేదు, అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. ఇదిగోండి ఎర్రకందిపప్పు. ఎర్రకందిపప్పు అయితే మనకి కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మరి ఎంత ఉంటుందో తెలియదు. మరి బహుశా ఉంటే 50 రూపాయలు ఎంత ఉంటుంది ప్యాకెట్, అంతే కదా? ప్యాకెట్ 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది అంతే. చిన్న ప్యాకెట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనకి ఏ ప్యాకెట్కి వెళ్తే ఆ ప్యాకెట్ అయితే ఇస్తారు. చిన్నది ఒక రేటు, పెద్ద ఒక రేటు అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అల్లం, పచ్చిమిర్చి, ఈ బీన్స్ పిక్కల టైప్ ఇవి ఉడకబెట్టుకుంటారు. ఏమో చిక్కుడుకాయలు, చిన్న చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుడుకాయలు, టమాటాలు చాలా బాగున్నాయి. సంత అయితే మాత్రం పచ్చి బఠానీ అయితే ఉడుస్తున్నారు వీళ్ళు. పచ్చి బఠానీ 50 రూపాయలు అంట.
చిన్న క్యారెట్ ఉంది, అన్ని కూడా హెల్దీ ఫుడ్లు అమ్ముతున్నారు వీళ్ళు. పాడేరు అరకు బస్సు అయితే వచ్చింది ఇప్పుడే. ఈ బస్సుకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అరకు నుంచి కూడా ఇక్కడికి అయితే వచ్చి ఖరీదు చేస్తూ ఉంటారంట. చాలా మంది ఆటోల నుంచి వస్తున్నారు, ఇంచుమించు 20 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వస్తారంట ఇక్కడికి. 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి అయితే వస్తారంట ఈ సంతకి. సంతలో కూడా మామూలు బార్గెనింగ్ అయితే ఉంటది. బార్గెనింగ్ ఇంకా గిరిజనులకి అయితే ఇంకా బార్గెనింగ్ చేసి అమౌంట్ అయితే తక్కువ చేసి కూడా ఇచ్చేస్తారు వీళ్ళు. దొరకని అంటూ లేదు, మన సిటీలోనే దొరకదు. అంత ఎక్కువ సంత అయితే జరుగుతుంది ఇక్కడ. మన సిటీలో కూడా ఇంత సంత జరుగుతుంది డౌటే నాకు. అంతకంటే మించి ఉంది ఏంటంటే వారం రోజులకు ఒకసారి ఉంటది కదా, దానివల్ల జనాలు కూడా చాలా గట్టిగా అయితే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు నిజంగా. నేనైతే షాక్, అంత ఐటమ్ అయితే ఉంది. అటు కిరాణా పట్టి ఉంది, ఇటేమో కూరగాయలు ఉన్నాయి, ఇటేమో పాత సామాన్లు, చెప్పులు, ఇంకా మనకి దొరకదు అనేది లేదు. మొత్తం అన్ని కూడా ఇక్కడ అయితే దొరుకుతున్నాయి మనకి. అయితే చూడండి ప్లాస్టిక్ డొక్కులు ఉన్నాయి కదా, డొక్కులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అసలు మన సిటీలో కూడా దొరకవు. మన బ్రో అయితే వీడియో తీసి అలసిపోయాడు. అసలు అడుక్కో వేయలేకపోతున్నాడు, అంత అలా తీసి ఇంచుమించు. చూడండి మనోడు ఎంత లగేజ్ మోస్తున్నాడు, చాలా లగేజ్ అయితే క్యారీ చేస్తున్నాడు మనోడు. మనోడు ఇంచుమించు వచ్చి 15 రోజులు అయితే అవుతుందండి ఇంట్లో నుంచి. అందరూ కూడా మమ్మల్ని విచిత్రంగా అయితే చూస్తున్నారు. ఎస్, ఫైనల్లీ నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయింది. నేను ట్రైబల్ మార్కెట్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను. మేము అరకు నుంచి పాడేరు వెళ్తుంటే మధ్యలో కీచ్మండ అనే గ్రామం అయితే మాకు తగలడం జరిగింది. అక్కడైతే మేము ట్రైబల్ మార్కెట్ ని కవర్ చేస్తాం మొత్తం కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్, కీచ్మండ.